వెల్కమ్ బ్యాక్. కర్నూలు కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వద్ద భుట్టో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు పాకిస్తాన్కు లేదని మండిపడ్డారు. ముందుగా వారి దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకోవాలని హితూ పలికారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని, అప్పులతో అల్లాడిపోతుందని విమర్శలు చేశారు. దేశంలో 135 కోట్ల మంది ప్రజల యొక్క ఆశీస్సులు పొందినటువంటి నేత, ఐక్యరాజ్య సమితిలో కూడా ఏకధాటిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో కీర్తించేటువంటి నేత, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి భుట్టో గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. వాళ్ళ ప్రజలను కాపాడలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వం సుస్థిరమైనటువంటి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు 135 కోట్ల మంది ప్రజల యొక్క అనేక రకాల విషయాల్లో కూడా, ఆర్థిక పరిస్థితి విషయాల్లో కూడా, ఈ యొక్క దేశ ఆర్థిక స్థితిని కూడా తీర్చిదిద్దడంలో పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయినటువంటి ప్రధానమంత్రిని ఈరోజు పాకిస్తాన్ యొక్క విదేశాంగ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఆ దేశ ప్రజల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. తినడానికి కూడా తిండి లేనటువంటి